Exercise 1. Use Euclid division algorithm to find the HCF of 135, 225కి HCF అంటే రెండిట్లో కామన్గా డివిజర్ అయ్యే హైయెస్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ముందు ఏం చేయాలంటే రెండిట్లో ముందు గ్రేటర్ నెంబర్ ఏదో తీసుకోవాలి. 225 అనేది పెద్ద నెంబరు, 135 చిన్న నెంబరు. 225/135 చేయాలి. 225/135 చేస్తే 90 రిమైండర్ వచ్చింది 1 టైం పోయాక. ఇప్పుడు దీన్ని యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఫార్ములాలో రాసుకుందాం. ఏ అంటే ఇక్కడ 225 BQ. B అంటే ఎంత 135, Q అంటే 1, రిమైండర్ R అంటే 225 135 × 1 + 90. నెక్స్ట్ ఇలా డివిజన్ చేసుకుంటూ వెళ్ళి రిమైండర్ 0 వచ్చే వరకు చేసుకోవాలి. ఇప్పుడు రిమైండర్ 90ని డివిజర్ని తీసుకుని మళ్ళీ అగైన్ డివిజన్ చేయాలి. 90ని 135తో డివిజన్ చేస్తే 1 టైం పోయాక రిమైండర్ 45 మిగిలింది. దీనిలో ఇప్పుడు ఏ ఎంత అయింది 135 B ఎంత 90 × 1 + 45. యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఫార్ములా ప్రకారం ఎగైన్ ఇక్కడ 0 రాలేదు, 45 వచ్చింది. సో మళ్ళీ డివిజన్ చేయాలి. 45 90/45 చేయాలి. 2 టైమ్స్ పోతే రిమైండర్ 0 వచ్చింది. ఇప్పుడు ఏదైతే అన్నిటికంటే లాస్ట్న వస్తుందో అదే హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ రెండు నెంబర్లకి కామన్గా హైయెస్ట్ నెంబరు 45 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 867 అండ్ 255 ఈ రెండిట్లో నుంచి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఈ రెండిటి హెచ్సిఎఫ్ ఏది హైయెస్ట్ నెంబరు 867/255. 3 టైమ్స్ పోతే 765 వచ్చింది. 867 765 తీస్తే 102. ఫస్ట్ దేనికి దానికే యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఫార్ములా ప్రకారం రాసుకోవాలి. 867 A = B × Q + 102. ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి 102 0 రాలేదు కాబట్టి అగైన్ మళ్ళీ డివిజన్ చేయాలి. ఈ డివిజన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 102తో డివిజన్ చేస్తే 2 టైమ్స్ పోతే 204 వచ్చింది. రిమైండర్ 51. సో మళ్ళీ ఫార్ములా ప్రకారం మళ్ళీ 255 102 × 2 + 51. 0 రాలేదు. సో మళ్ళీ అగైన్ డివిజన్ చేయాలి. 51ని ఈ 102తో డివిజన్ చేస్తే 51 × 2 102 అవుతుంది. ఇప్పుడు రిమైండర్ 0 వచ్చింది. సో అగైన్ మళ్ళీ దీన్ని యూక్లిడ్ డివిజన్ ఆల్గోరిథం ఫార్ములా రాయాలి. ఫైనల్గా 0 వచ్చే ముందు ఇక్కడ ఏదైతే డివిజన్ ఉందో అదే ఫైనల్ ఆన్సర్. 867 అండ్ 255కి హెచ్సిఎఫ్ వచ్చేసి 51 అవుతుంది.